జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కారు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే హైడ్రా బుల్డోజర్ ఇంటికి రావడం ఖాయమన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని రేవంత్ మాట తప్పారని హరీష్ రావు విమర్శించారు. హైడ్రా ఆగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైడ్రా వాడు రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ గాని, ఎస్పీఆర్ హిల్స్ గాని, రేమత్ నగర్ గాని, బోరబండ గాని, యూసఫ్ గూడ గాని, షేక్పేట్ల గాని బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాది పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీహిల్స్ దిక్కే చూస్తున్నారు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కడుపులకెళ్ళి గుద్దితే, రాష్ట్రంలో ప్రతి మహిళకు కాంగ్రెస్ ను గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందుకే రాష్ట్రం అంతటా మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏం తీర్పిస్తుంది, మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తుందా లేదా అని మీ దిక్కే చూస్తారు. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో సురుకు తలగాలి. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తారు. అవ్వ తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు.